గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రపంచంలోని ఎక్కువ దేశాలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే పేదరిక నిర్మూలన. మరి అటువంటి పేదరిక నిర్మూలనకు సంబంధించి సుస్థిర అభివృద్ధి భావనలో మొదటి ప్రాధాన్యం ఈ పేదరిక నిర్మూలనకి ఇవ్వడం జరిగిందనమాట. అదే మన సుస్థిర అభివృద్ధి భావనలో SDG 1 నో పోవర్టీ అంటే ప్రపంచ జనాభాలో దాదాపు ఎక్స్ట్రీమ్ పోవర్టీ అంటే చాలా పేదరికం, కటిక పేదరికం అనిపిస్తున్న వాళ్ళకి యొక్క ఆదాయం ఎంత అంటే రోజుకి $1.25 కన్నా తక్కువ అన్నమాట. అదేవిధంగా 2030 కల్లా ఈ ప్రపంచ దేశాలు మొత్తం కూడా వాళ్ళ యొక్క పేదరికాన్ని 50% తగ్గించుకోవాలని చెప్పేసి తీర్మానం అనేది జరిగిందనమాట. ఇంకా సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే పేదరిక నిర్మూలన నుంచి బయటకు తీసుకురావడానికి మరి అటువంటి వర్గాల వారికి సామాజిక రక్షణ వ్యవస్థని వాళ్ళు కల్పించడం జరిగిందనమాట. అదేవిధంగా ఈక్వాలిటీ రైట్స్ టు ఓనర్షిప్ అన్నమాట. ఓనర్షిప్లో వాళ్ళకి రైట్స్ ఇవ్వటం, అదేవిధంగా బిల్డ్ రెసిలెన్స్ టు ఎన్విరాన్మెంట్, ఎకనామిక్స్ అండ్ సోషల్ డిస్ట్రెస్, ఇంకా రిసోర్సెస్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం, ఈ పోవర్టీని నిర్మూలించడం కోసం ఈ వనరుల్ని ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి తరలించడం, ఇవన్నీ కూడా ఈ SDG గోల్ నెంబర్ 1లో ఇవ్వటం జరిగిందనమాట. అదేవిధంగా జెండర్ సెన్సిటివ్ పాలసీస్ను కూడా తీసుకురావడం అనేది మరి ఈ SDG గోల్ 1లో భాగం అనమాట. కాబట్టి మీకు పేదరికం అనేటువంటి ఆప్షన్ కనిపించిన, అదేవిధంగా పేదరికం గురించి క్వశ్చన్ అడిగి ఇది ఏ SDG గోల్కి సంబంధించిందని అడిగినా కానీ మీరు కళ్ళు మూసుకొని SDG 1 నో పోవర్టీకి మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైనా పోవర్టీ ఇరాడికేషన్ కోసం ఇంప్లిమెంట్ చేసినట్లయితే మరి ఆ స్కీమ్స్ కూడా మనకి ఈ SDG గోల్ 1 కింద వస్తాయి అన్నమాట. మరి అదండి, మరి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.